హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఈరోజు కొంచెం రివర్స్ ప్రాసెస్లో చేసే కోడి వేపుడు చూపిస్తాను మీకు. దీనిలో స్పెషల్ ఏంటంటే కారం బదులు నానబెట్టిన ఎండు మిరపకాయల పేస్ట్ వేయటం. యాజ్ యూజువల్గా చాలా రుచిగా ఉంటుంది. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఎక్కువ తక్కువ కాకుండా చేసిన ప్రతిసారి కరెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసి చేయటం ఒక్కటే మార్గం. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. ఎండు మిరపకాయ కోడి వేపుడికి కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్ కర్రీ కట్, ఒక్కొక్క పీసు 50 గ్రాముల సైజులో కట్ చేయించుకోండి. వేరుశెనగ నూనె, ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సీజనింగ్కి ఎండు మిరపకాయలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఎండు మిరపకాయలు కొంచెం చూసి తీసుకోండి. మీకు కారం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే వరంగల్ లేదా భద్రాచలం లేదా బెళ్ళారి లేదా సేలం మిరపకాయలు తీసుకోండి. మీకు వేపుడు బాగా కారంగా ఉండాలి అంటే గుంటూరు మిరపకాయలు తీసుకోండి. ఉల్లిపాయలు, టొమాటోలు బాగా సన్నగా తరుక్కోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలు కూరల్లో లాగా ఉల్లిపాయలు, టమాటాలు ముందు వేయించము ఈ వేపుల్లో. ఆల్మోస్ట్ చికెన్ వేగిపోయాక వేస్తాము. సో అందుకని సన్నగా తరగడం అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకోండి. చికెన్ క్లీన్ చేసుకొని నీళ్లు మారుస్తూ 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఎండు మిరపకాయలు తొడిమెలు తీసేసి రెసిపీలో ఇచ్చిన నీళ్లలో కనీసం 1 గంట సేపు నానబెట్టండి. గంట తర్వాత నానబెట్టిన నీళ్లతోనే మెత్తటి పేస్ట్గా రుబ్బుకోండి. ఈ కూర చేయటానికి ఇనప మూకుడైతే బెస్ట్. వీడియోస్లో కాంట్రాస్ట్ కలర్ బాగా ప్లే అవడానికి మేము స్టీల్ మూకుడు తీసుకున్నాము. మీ దగ్గర ఇనప మూకుడు ఉంటే దానిలోనే చేయండి. మూకుడులో నూనె పోసి అది కొంచెం వేడెక్కాక మంట మీడియంలో పెట్టి చికెన్ ముక్కలు అందులో వేయండి. అదే మంట మీద మూత పెట్టి వేయించండి. కాసేపటికి చికెన్లో నుండి నీళ్లు ఊరతాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు వేయించడం కంటిన్యూ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి వేయించడం కంటిన్యూ చేయండి. తర్వాత రుబ్బి పెట్టుకున్న ఎండు మిరపకాయల పేస్ట్ వేసి బాగా కలిపి వేయించండి. కాసేపటికి ఉప్పు, పసుపు వేసి కలిపి వేయించడం కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటోలు వేసి అవి మగ్గే వరకు వేయించండి. టొమాటోలు మగ్గే టైంకి మీకు చికెన్ పూర్తిగా వేగి నూనె విడిపోతూ అడుగు అంటడం మొదలవుతుంది. అప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి. మా కృష్ణ గరిట మార్చి అడుగంతా గీకాడు, కానీ అలా చేయాల్సిన పనే లేదు. కూర ఆపేశాక దాని మీద మూత పెట్టి 1 అరగంట పక్కన పెట్టిన తరువాత గరిటతో కలిపితే అడుక్కి ఉన్నదంతా కూరలో కలిసిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. బాగా రోస్ట్ అయిన చికెన్ కారంగా మసాలాల మేళవింపుతో చాలా రుచిగా ఉంటుంది. మీరు బగారా రైస్తోనో ఉట్టి అన్నంలోనో కలుపుకొని తింటే అదరహో.
లేదా పప్పన్నంలో నంచుకొని తిని ట్రై చేయండి. ఉప్పులు కారాలు మీ రుచికి తగ్గట్టు మార్చుకోండి. నేను ఈ వేపుడు ట్రయల్స్ చేస్తున్నప్పుడు కాశ్మీరీ చిల్లీస్ తెప్పించి వాటితో ట్రై చేశాను. మన లోకల్ ఎండు మిరపకాయలతో వచ్చే మజా రాలేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో చెప్పండి. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.